నమస్కారం. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని సామెత ఉంది. అట్లా ఢిల్లీ ఎంపీ, బీజేపీ ఎంపీ ఢిల్లీ రోడ్లను మేము ఎట్లా చేస్తాం అనే మాట మాట్లాడుతూ ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా మెరిచేటట్టు తయారు చేస్తే మేము అధికారంలోకి వస్తాయి అని, ప్రస్తుత ఆ ప్రభుత్వాన్ని ఓడించండి, మమ్మల్ని గెలిపించండి, మేము వస్తే ఢిల్లీ రోడ్లను ఈ మాట అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ మాట ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని అన్నారని అభిశంసించుకుంటే మనం ఒక్కసారి వాడొద్దని. ప్రియాంక గాంధీ గురించి, బుగ్గల గురించి ఈయనకు సంబంధం ఏంది? ఢిల్లీ రోడ్లు అద్దాలు మెరిపిస్తామనొచ్చు, ఢిల్లీ రోడ్లు బ్రహ్మాండంగా నున్నగా ఉంటాడు చేస్తామనొచ్చు, కానీ ఆ పోలిక తప్పు. ఖచ్చితంగా బీజేపీ ఎంపీ రమేష్ బిదారి చేసిన వ్యాఖ్యలు మనందరం ఖండించాలి. తప్పు. ఒక వ్యక్తిని ఉద్దేశిస్తే ఆ మాట మాట్లాడదు. అక్కడ వరకు పూర్తిగా ఏకీభవించాలి. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మన మానవ సమాజంలో మనం దాన్ని అంగీకరించొద్దు. సామెతలు చెప్పేటప్పుడు కానీ, ఏదైనా పోలికలు చెప్పేటప్పుడు కానీ ఇట్లాంటి వ్యక్తిగత హననాలు, వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగతంగా ఆ మాటలు మాట్లాడడం తప్పు. అందుకని అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని సామెత ఎప్పుడో ఉన్నది. మాట్లాడేటప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరూ, ఇప్పుడు బీజేపీ ఎంపీ వాళ్ళు చిక్కిండు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన సందర్భంలోనే, మిగతా అన్ని పార్టీల వాళ్ళని మాట్లాడిన సందర్భంలో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అట్లాగే నేను చెప్పాను కదా, సామెతలు కానీ ఎవరైనా అవమానించే సామెతలు కానీ వాడద్దు. అందుకని వాళ్ళు మా కులాల పేరు మీద సామెతలు వాడుతున్నారని చెప్పి ఒక 10 బీసీ కులాల వాళ్ళు, 9 బీసీ కులాల వాళ్ళు ఆ సామెత వాడుతున్నారు కనుక ఆ కులం పేరు మార్చండి అని గౌరవనీయ పదాలు పెట్టుకుంటూ మార్చమని చెప్పి వాళ్ళ బీసీ కమిషన్ ముందు తెలంగాణలో ఓ పిటిషన్ వేశారు. దాని మీద ఎంక్వైరీ జరిగి ఆ పేర్లు మారుస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి అభ్యంతరాలు ఉండి తెలపండి అని కూడా ఈ మధ్య చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక అవమానకరంగా కులాలను కానీ, మతాన్ని కానీ, లేకపోతే వ్యక్తులను కానీ, జెండర్ని కానీ ఎవరిని అవమానించడానికి వీల్లేదు. నెంబర్ 1. రెండవది, ఈ కేసులో అక్కడేదో జరిగింది అంటే అక్కడ జరిగిన దానికి దేశం అంతా స్పందించాలా. ఇప్పటికే ప్రియాంక గాంధీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అన్ని టీవీ ఛానల్లో మారుమోగి ఆయన ఒక్కసారి అనొచ్చు, కానీ వీళ్ళు 100 సార్లు అంటున్నారు. ప్రతిరోజు ప్రియాంక గాంధీ బుగ్గల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. తప్పు కదా? నేనేమంటున్నానంటే ఆ మాటను వాడి మనం దాన్ని పాతం చేసేసినాం. అంటే ఆయన ఒకసారి వాడవచ్చు, చాలా తప్పు. కానీ దాన్ని పెంచే క్రమంలో, దాన్ని విమర్శించే క్రమంలో మనం ఎక్కువసార్లు వాడడం కూడా కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పటికే నేను 2 సార్లు వాడాను, ఇది కూడా కరెక్ట్ కాదు. అందుకని నేనేమంటున్నాను అంటే, రేపు జరగాల్సింది ఏమిటి? దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, కోరుదాం. లేదంటే పరువు నష్టం దాడు వేద్దాం కోర్టులో, ఇది కరెక్ట్ కాదని. అట్లానే వారిని క్షమాపణ చెప్తే సరిపోద్ది అనుకుందాం. ఇప్పుడు పశ్చాత్తాపానికి కన్నా మించిన శిక్ష కొట్టి ఏం లేదు కదా. అందుకని ఇది విడిచిపెట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. అక్కడెక్కడో ఢిల్లీలో జరిగిన దానికి హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దానికి ప్రతి దాడి చేసుకుంటూ వాళ్ళ కర్రలతో బీజేపీ వాళ్ళు బయటకు వచ్చింది. అంటే ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు కదా. ఆ లెక్కన బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ, ఏబీవీపీ కార్యకర్తలు, రకరకాల వాళ్ళకి శిక్షణ పొందిన కార్యకర్తలు ఉంటారు. ఇటుపక్క కాంగ్రెస్ సేవాదాలు ఇటున్నది. అంటే వీళ్ళు ఇప్పుడు యువతను, అంటే నిజంగా చెప్పాలంటే దీనికి సమస్య పోయేటట్టు చేద్దాం, ఇది తప్పు, ఇది మంచిది కాదు అని బీజేపీ ఎంపీకి బీజేపీ పెద్దలు సర్ది చెప్పి దాన్ని వెనక తీసుకోమని చెప్పాలి. అక్కడ వినదగున ఎవరిని చెప్పినా అన్నట్టు ఆడ నాయకత్వం లేకుండా పోయింది. వాళ్ళు చెప్పాలి కదా, ఢిల్లీ బీజేపీ ఎంపీ తప్పు చేస్తే బీజేపీ దేశ అధ్యక్షుడు ఎవరైతున్నారో నడ్డా గారు దాన్ని వెంటనే ఖండించి తప్పు, మావాడు మాట్లాడింది తప్పు అని అనొద్దా? అనాలి కదా. ఎందుకలేదు? అంటే ఇప్పుడు వాళ్ళు దాన్ని సమర్థిస్తున్నట్టు లెక్క. తమ వాళ్ళంతా నష్టం ఏం లేదు, దానివల్ల బీజేపీ విలువ పెరుగుతుండే. రెండవది, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీస్ మీద, బీజేపీ ఆఫీస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు పోవడమే కాకుండా ఒక బీజేపీ కార్యకర్తకు దెబ్బలు తాకినాయి. రాళ్ళు విసిరితే, దూరం నుంచి రాళ్ళు విసిరితే తాకినాయి. ఇటు పక్కన పోలీసులు ఏం చేస్తున్నారు అనే సమస్య కూడా వస్తుంది. కానీ పోలీసులు కూడా శాంతి భద్రత విషయంలో మిగతా వాటిలో ఎంత అలర్ట్గా ఉన్నా కూడా ఇక్కడ ఇంకా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే బీజేపీ ఆఫీస్కు రక్షణ ఉంటుంది, 2-3 పోలీసులు ఉంటారు. ఆ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇటు పక్కన రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు. కనీసం ఉప్పందొచ్చుండు కదా. ఎవరైనా ఫోన్ చేసి మా ఆఫీస్ మీదకి వాళ్ళని వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తే వెంటనే కంప్లైంట్ చేయకముందే ఉప్పందిస్తే రావాలి. తర్వాత సరే ఇటుపక్క అటుపక్క మధ్యన పోలీసులు బలయ్యారు, ఇంకా పోలీసు వాళ్ళకి దెబ్బలు దాకలేదు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదంటున్నాడు. మీరు నిరసన వ్యక్తం చేస్తే ఏం చేయాలంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన మాట్లాడింది తప్పు, బీజేపీ ఎంపీ మాట్లాడింది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయాలంటే దీన్ని మంచిగా, అంటే శాంతియుతంగా దీన్ని నిరసన వ్యక్తం చేసి ప్లకార్డు పట్టుకుని నిలబడండి. ఎక్కడన్నా దగ్గర మీరు కర్రలు రాళ్ళతో దాడి చేస్తే ఎంత తప్పో
ఇటు పక్క కూడా దాడి చేయడం అంతే తప్పు. అంటే పడాలన్నా మరి మేము వాళ్ళు ఇచ్చి కొడుతుంటే మా ఆఫీస్ ముందుకు ఎవరు వచ్చారు, ఖచ్చితంగా ట్రెస్పాస్ అవుతుంది. కేసు అయితే వన్ సైడ్ కావాలి, టూ సైడ్ కాదు. ఇక్కడ వాళ్ళ ఆఫీసు ముందరికి ఎవరు పోయినా, ఆఫీసు ముందుకు ఎవరు పోయినా వాళ్ళ మీద మొట్టమొదటి కేసు కావాలి. తర్వాత వీళ్ళు వాళ్ళని కొట్టితే రక్తగానం అయితే వేరు, కానీ మొదటి కేసు అంటే కౌంటర్ కేసు చేసి ఊరుకుంటారు పోలీసులు. ఇప్పుడు జరిగేది అదే. రెండు ప్రభుత్వాలని మనకెందుకు గొడవ అనుకో, రెండు ప్రభుత్వాల మీద ఇటు పక్క బీజేపీ వాళ్ళ మీద చేస్తారు కేసు. నేను న్యాయవాది చెప్తున్నాను కదా, ఇద్దరి మీద కేసు అంటే కౌంటర్ కేసు చేస్తారు, దుడుకుంటారు చేతులు. ఇక వీళ్ళు కార్యకర్తలు తిరగాలి. అయ్యా, స్వామి కంటే స్వామిభక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువద్దు. బీజేపీ ఎంపీ మాట్లాడిండు, బీజేపీ వాళ్ళు ఖండన ఇవ్వాల్సి ఉండే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిండు, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దీన్ని పెంచుకోవాలని ప్రయత్నం లేదు. కానీ ఎక్కడైతే కింది స్థాయి కార్యకర్తలు కొట్టుకొచ్చి వస్తుంటే, రక్తగాయాలు చేసుకుంటుంటే, వీళ్ళు పిల్లలు ఏం కావాలి, వీళ్ళు రేపు పొద్దున మరి ఏమైనా కన్నో కాలో పోతే ఏం కావాలి, ఇది ఆలోచించకుండా చేస్తే మంచిది కాదు. దాడి చేయడం తప్పు. అడ్డుకునే క్రమంలో ఇటు పక్కన రెండు పక్కన అంటే ఒకసారి మన ఇంటి మీదకి ఎవరైనా వస్తే అడ్డుకుంటాం కదా మనం. అంతే. ఇదంతా చూస్తుంటే దాని తర్వాత ఏంటంటే పై నాయకులు బాగానే ఉంటున్నారు, రాత్రిపూట వాళ్ళు కలుస్తున్నారు, మంచి ఎవరి కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, అధికారులు బాగానే ఉంటున్నారు, అవినీతి అధికారులు, ఇటు పక్క రాజకీయ పార్టీ నాయకులు, పై స్థాయి నాయకులు అందరూ బాగానే ఉంటున్నారు. చెడిపోయేది ఏమైనా ఉంటే పని జడగొట్టి, సంసారాన్ని జడగొట్టుకొని అన్నీ చేసి రాజకీయ పార్టీ కార్యకర్తలే బలిపశువులా మారుతున్నారు. వీళ్ళు పల్లెకి మోసే బోయిల్లాగా ఉంటున్నారు తప్ప పల్లెకి ఎక్కడం సాధ్యం కాదు కూడా. ఈ మొత్తం సీనియారిటీ, జూనియారిటీ, డబ్బులు, రాజకీయ పార్టీలు నడపడం, ప్రైవేట్ ఆస్తులుగా ప్రైవేటు మన ప్రాంతీయ పార్టీలు మారిపోవడం, జాతీయ పార్టీలో కూడా కింది స్థాయి కార్యకర్త కింది స్థాయిలో ఉండడం, ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే స్పష్టంగా వాళ్ళ కోసం మీరు కొట్టుకొచ్చేస్తుంటే మీ శవాల మీద వాళ్ళు పేలాలి అనుకుంటారు, మీ దెబ్బల మీద వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. కనుక దయచేసి సామాన్య కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు దయచేసి ఇట్లాంటి దానికి అనుకూలంగా ఉండొద్దు, ఇట్లాంటి దానికి వ్యతిరేకంగా ఉండాలి. వాళ్ళు చేసిన తప్ప మీరు చేయకండి. అంటే మొదటి నాగలు బాగా నడుస్తే వెనక నాగలు బాగా నడుస్తాయి. అట్లా ఇప్పుడు పై స్థాయి నాయకులు ఇట్లా మాట్లాడుతుంటారు, కింది స్థాయి నాయకులు అంతకన్నా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు కదా. కనుక మనం కింది స్థాయి నాయకులం వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వస్తుందని నేను అంటున్నాను. అందుకనే తండ్రి తంత్రి మీద ఎరిగితే కొడుకు కోనేట్లు ఎరిగిందట. పై స్థాయి నాయకులు ఇట్లాంటి తప్పులు బూతు పదాలు వాడుతుంటే కింది స్థాయి నాయకులు అంతకంటే అధ్వానంగా ఉంటారు. కనుక వాళ్ళకు ఆదర్శంగా ఉంటారా, లేకపోతే వాళ్ళకు దుర్మార్గంగా ఇటువంటి పనులు నేర్పుతున్నారా అని పై స్థాయి రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.